పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పరాకాష్ఠకు చేరాయి. ఇరాన్ ప్రయోగించిన బాలిస్టిక్ మిసైళ్లు, డ్రోన్ దాడులతో మధ్యప్రాచ్యంలో ఉన్న అమెరికా మిలిటరీ స్థావరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా జార్డాన్లోని ప్రసిద్ధ మువఫక్ సాల్తీ ఎయిర్బేస్తో పాటు కువైట్, బహ్రెయిన్లలో ఉన్న అమెరికన్ వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని ఇరాన్ వరుస క్షిపణి దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో అమెరికన్ సైనిక సిబ్బంది ప్రాణాలు కోల్పోవడం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఒక సైనికుడి ప్రాణనష్టాన్ని కూడా తీవ్రంగా పరిగణించే అమెరికా పౌరుల్లో ఈ పరిణామాలు పెద్ద ఎత్తున రాజకీయ ఆందోళనకు, నిరసనలకు దారితీస్తున్నాయి. అమెరికా రక్షణ వ్యవస్థలకు సంబంధించి ఈ దాడులు ఒక పెద్ద వైఫల్యంగా భావించబడుతున్నాయి. వేల కోట్ల డాలర్ల వ్యయంతో ఏర్పాటు చేసిన థాడ్ మరియు పేట్రియాట్ వంటి అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ సిస్టంలను దాటుకొని ఇరాన్ మిసైళ్లు అమెరికా స్థావరాలను ఖచ్చితమైన లక్ష్యంతో తాకడం సైనిక నిపుణులను విస్తుపోతుంది. ఇరాన్ తన క్షిపణి సాంకేతికతను మెరుగుపరుచుకోవడమే కాకుండా రష్యా మరియు చైనాల నుండి అందుతున్న ఉపగ్రహ సమాచారం సహాయంతో ఈ ప్రణాళికాబద్ధమైన దాడులను నిర్వహించినట్లు సమాచారం వెలువడుతోంది. దీంతో అంతర్జాతీయ వేదికలపై అమెరికా సైన్యం ఆధిపత్యం మరియు దాని డిఫెన్స్ టెక్నాలజీ సమర్థతపై ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పరిస్థితిపై అమెరికా అంతర్గత రాజకీయంలోనూ తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఇరాన్ దగ్గర ఆయుధాలు, ఫైటర్ జెట్లు క్షీణించాయని, వారు తీవ్రంగా దెబ్బతిన్నారని అగ్రరాజ్య నాయకత్వం ప్రకటనలు చేస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి దానికి భిన్నంగా ఉండటాన్ని అక్కడి మీడియా ప్రతినిధులు, పత్రికలు తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు. విదేశాల్లో జరిగే ఈ ఘర్షణల్లో అమెరికన్ సైనికుల ప్రాణాలను పణంగా పెట్టడంపై అక్కడి పౌరులు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. గతంలో ఆఫ్ఘనిస్తాన్ వంటి ప్రాంతాల్లో సుదీర్ఘకాలం జరిగిన యుద్ధాల చేదు అనుభవాలను గుర్తు చేసుకుంటూ మరొక సుదీర్ఘ సైనిక పోరాటంలో అగ్రరాజ్యం ఇరుక్కుపోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ యుద్ధ వాతావరణ ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై, ముఖ్యంగా ఇంధన మార్కెట్పై తీవ్రంగా పడుతోంది. ముడి చమురు ధర అంటే క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు $90 మార్కును దాటి దూసుకెళ్తోంది. త్వరలోనే ఇది $100 చేరుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. యెమెన్కు చెందిన హూతీ తిరుగుబాటుదారులు బాబ్ ఎల్ మందేబ్ జలసంధి గుండా వెళ్లే నౌకల రవాణాను అడ్డుకోవడంతో సూయిజ్ కాల్వ దగ్గర జరిగే అంతర్జాతీయ వాణిజ్య మార్గాలు స్తంభించిపోయాయి. దీని ఫలితంగా భారత్, చైనా వంటి ప్రధాన ఆసియా దేశాలకు చమురు సరఫరా మందగించి తీవ్ర ఇంధన సంక్షోభం తలెత్తే ప్రమాదం ఏర్పడింది. ఒకవేళ అమెరికా గనుక ఇరాన్పై భూతాల దాడికి దిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇరాన్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. తమ భూభాగంలోకి అడ్డుపెట్టే విదేశీ దళాలు సురక్షితంగా తిరిగి వెళ్ళలేవని, తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేస్తున్నాయి. ఈ రీతిలో ఇరు పక్షాల మధ్య సైనిక చర్యలు పెరిగిపోతుండటంతో పశ్చిమాసియా ప్రాంతం తీవ్ర అనిశ్చితితో కూరుకుపోయింది. దౌత్యపరమైన చర్చల ద్వారా శాంతిని నెలకొల్పకపోతే ఈ ఘర్షణ ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి తీవ్ర విఘాతం కలిగిస్తుందనడంలో సందేహం లేదు.